మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక జత ముష్కాలను కలిగి ఉంటుంది. ఈ ముష్కాలు ఉదర కుహరం వెలుపల సంచి వంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. ఈ సంచినే స్క్రోటం అని అంటారు. ఇది ఉష్ణోగ్రతను 2 నుంచి 2.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తగ్గించి శుక్రకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. పెద్దవారిలో ప్రతి ముష్కం అండాకారంలో ఉండి 4 నుంచి 5 సెంటీమీటర్ల పొడవుని 2 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పుని కలిగి ఉంటుంది. ముష్కం మందమైన పొర చేత కప్పబడి ఉంటుంది. ప్రతి ముష్కంలో 250 ముష్క గోణులు ఉంటాయి. ప్రతి ముష్క గోణిలో 1 నుంచి 3 వరకు బాగా మెలితిరిగిన సెమినిపెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. వీటిలో శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ సెమినిపెరస్ ట్యూబ్యూల్ లోపలి భాగంలో స్పెర్మటోగోనియా మరియు సెట్టోలి అనే 2 రకాల కణాలు ఉంటాయి. ఈ స్పెర్మటోగోనియా మియాటిక్ విభజనకు లోనై శుక్రకణాలుగా ఏర్పడతాయి. సెట్టోలి కణాలు బీజ కణాలకు పోషణని అందిస్తాయి. సెమినిపెరస్ ట్యూబ్యూల్స్కి వెలుపల ఉండేటువంటి ప్రాంతాన్ని ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటారు. వీటిలో చిన్న రక్తనాళాలు, ఇంటర్స్టీషియస్ కణాలు మరియు లీడిగ్ కణాలు ఉంటాయి. లీడిగ్ కణాలు ఆండ్రోజెన్స్ అనే ముష్క హార్మోన్లను సంశ్లేషణ చేసి స్రవిస్తాయి. ఇంకా ఇందులో రోగ నిరోధక శక్తిని కలిగి ఉండే ఇతర కణాలు కూడా ఉంటాయి.